హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు టీపీ స్టడీస్ కడప. ఈరోజు మనం ఐడిబిఐ బ్యాంక్ నుంచి ఒక నోటిఫికేషన్ వచ్చిందండి 2025లో. మనం దాని గురించి తెలుసుకుందాం. ఐడిబిఐ బ్యాంక్ అంటే ఇండస్ట్రియల్ డెవలప్మెంట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా. ఇట్ ఈస్ ఎస్టాబ్లిష్డ్ ఇన్ ది 1964. ఓకే, ప్రజెంట్ ఈ బ్యాంక్లో ఏ పోస్టులకు మనం నోటిఫికేషన్ వచ్చిందో చూద్దాం. జూనియర్ అసిస్టెంట్ మేనేజర్ పోస్టులకు అయితే నోటిఫికేషన్ రావడం జరిగింది. ఓకేనా, దీని గురించి కంప్లీట్ డీటెయిల్స్ని మనం ఇప్పుడు చూద్దాం. ఓకేనా, వేకెన్సీస్ వచ్చేసి 676 పోస్ట్స్ అనేవి ఉన్నాయండి. జూనియర్ అసిస్టెంట్ మేనేజర్ గ్రేడ్ ఓ, పోస్ట్ నేమ్ వచ్చేసి జూనియర్ అసిస్టెంట్ మేనేజర్ అండర్ గ్రేడ్ ఓ. ఓకేనా, ఓకే, క్వాలిఫికేషన్ చూద్దాం. ఎనీ డిగ్రీ యాజ్ ఆన్ May 1st, 2025కి May 1st, 2025కి డిగ్రీ అనేది కంప్లీట్ చేసి ఉండాలి. ఓకేనా, విత్ 60% మినిమం ఫర్ జనరల్ ఈడబ్ల్యూఎస్ అండ్ ఓబీసీ క్యాండిడేట్స్. అంటే ఓసీ అనమాట, జనరల్ అంటే ఓసీ అనమాట. జనరల్ ఈడబ్ల్యూఎస్ అండ్ ఓబీసీ క్యాండిడేట్స్ వచ్చేసి డిగ్రీలో మినిమం 60% మార్క్స్ని గెయిన్ చేసి ఉండాలన్నమాట. ఓకేనా, 60% కంటే తక్కువ ఉంటే నాట్ ఎలిజిబుల్ అనమాట. ఓకేనా, అండ్ 55% ఫర్ ఎస్సీ ఎస్టీ ఫిజికల్ హ్యాండిక్యాప్డ్ అనమాట. వాళ్ళకి 55% మార్క్స్ డిగ్రీలో వచ్చి సరిపోతుంది అనమాట. ఓకేనా, పాసింగ్ ఓన్లీ ఏ డిప్లొమా కోర్స్ విల్ నాట్ బి కన్సిడర్డ్ యాజ్ ఏ క్వాలిఫైయింగ్ ద ఎలిజిబిలిటీ క్రైటీరియా. ఓకేనా, ఓన్లీ డిప్లొమా చేసింటారు కదా, వాళ్ళు ఈ జాబ్స్కి ఎలిజిబుల్ కాదనమాట. ఓకేనా, అది గుర్తుపెట్టుకోవాలి. ఓకేనా, నెక్స్ట్ చూద్దాం. ఏజ్ చూద్దాం. ఏజ్ వచ్చేసి మినిమం ఏజ్ 20 years, మ్యాక్సిమం ఏజ్ 25 years. ఓకేనా, ఈ ఏజ్లో బిట్వీన్ ఈ ఏజ్లో ఉన్న వాళ్ళు మాత్రమే ఈ పోస్ట్కి ఎలిజిబుల్ అనమాట. డేట్ కూడా చూడండి, May 1st, 2025 అనమాట. ఓకేనా, ఏజ్ రిలాక్సేషన్ ఉందండి. ఓబీసీ వాళ్ళకి వచ్చేసి 3 years, 5 years వచ్చేసి ఎస్సీ ఎస్టీ ఎక్స్ సర్వీస్ వాళ్ళకి 5 years వరకు ఏజ్ రిలాక్సేషన్ అనేది ఉంటుందన్నమాట. ఓకేనా, ఇప్పుడు అప్లై చేసుకోవాలనుకుంటే ఫీ చెల్లించాలి కదా. ఆ ఫీజెస్ ఎలా ఉన్నాయో చూద్దాం. 250 రూపీస్ ఫర్ ఎస్సీ ఎస్టీ ఫిజికల్లీ డిజబిలిటీ వాళ్ళకి అనమాట, 250 రూపీస్. అండ్ 1050 రూపీస్ వచ్చేసి జనరల్ ఓబీసీ అండ్ ఈడబ్ల్యూఎస్ వాళ్ళకి 1050 రూపీస్ అనేది ఫీగా పెట్టారు. ఓకేనా, నెక్స్ట్ చూద్దాం. డేట్స్ చూద్దాం, ఇంపార్టెంట్ డేట్స్ అప్లికేషన్కి. స్టార్టింగ్ డేట్ వచ్చేసి May 8, 2025 స్టార్ట్ అవుతాయండి. ఓకేనా, లాస్ట్ డేట్ వచ్చేసి May 20. ఓన్లీ 12 days ఉందన్నమాట అప్లై చేసుకోవడం కోసం. ఓకేనా, May 20 లోపు మనం అప్లై చేసుకోవాలన్నమాట. ఎగ్జామ్ డేట్ కూడా ఇచ్చేసారండి, ఎగ్జామ్ డేట్ కూడా ఇచ్చేసారు. June 8న ఎగ్జామ్ అనేది కండక్ట్ చేయడం జరుగుతుందన్నమాట. సో టైం చాలా తక్కువగా ఉంది కాబట్టి వెంటనే అప్లై చేసేసి ప్రిపేర్ అవ్వాలి. ఓకేనా, నెక్స్ట్ సెలక్షన్ ప్రొసీజర్ ఎలా ఉంటుంది? 2 phases ఉంటుందండి సెలక్షన్ ప్రొసీజర్. ఆన్లైన్ ఎగ్జామినేషన్ ఉంటుంది, పర్సనల్ ఇంటర్వ్యూ ఉంటుంది. ఓకేనా, ఆన్లైన్ ఎగ్జామినేషన్ అండ్ పర్సనల్ ఇంటర్వ్యూ. ఓకేనా, నెక్స్ట్ చూద్దాం. ఆ ఆన్లైన్ ఎగ్జామినేషన్ ఎలా ఉంటుంది, ఏ సబ్జెక్ట్స్ నుంచి ఎన్ని క్వశ్చన్స్ అడుగుతారు, టైమింగ్ ఎంత ఉంటుంది, ఇవి చూసుకోవాలన్నమాట. ఓకేనా, చూద్దాం. Phase 1 ఆన్లైన్ ఎగ్జామినేషన్. ఓకే, ఎలా ఉంటుందో చూద్దామా. ఇప్పుడు టోటల్గా 200 క్వశ్చన్స్ అనేవి ఇవ్వడం జరుగుతుందండి ఎగ్జామ్లో, ఆన్లైన్ ఎగ్జామ్లో. ఓకేనా, మార్క్స్ వచ్చేసి 200 మార్క్స్. టైమింగ్ వచ్చేసి 120 minutes, అంటే ఓన్లీ 2 hours ఉంటుందన్నమాట ఎగ్జామ్. ఓకేనా, చూద్దాం సబ్జెక్ట్స్ ఏమేమి ఉంటాయో చూద్దాం. 1 వచ్చేసి లాజికల్ రీజనింగ్, డేటా అనాలిసిస్ అండ్ ఇంటర్ప్రిటేషన్. ఓకేనా, ఇది వచ్చేసి 60 క్వశ్చన్స్ అడుగుతారండి, 60 మార్క్స్, 40 minutes ఓన్లీ. ఓకేనా, ఒక్కొక్క క్వశ్చన్కి ఒక్కొక్క మార్క్ ఉంటుంది. టోటల్గా 40 minutes ఈ సబ్జెక్ట్కి సంబంధించి ఉంటుందన్నమాట టైమింగ్. ఓకేనా, నెక్స్ట్ చూద్దాం. ఇంగ్లీష్ లాంగ్వేజ్ నుంచి 40 క్వశ్చన్స్ అడుగుతారు, 40 మార్క్స్ ఉంటాయి, 20 minutes, అంటే 2 క్వశ్చన్స్కి 1 minute అన్నమాట ఆ లెక్కన. ఓకేనా, నెక్స్ట్ క్వాంటిటేటివ్ ఆప్టిట్యూడ్ 40 క్వశ్చన్స్, 40 మార్క్స్, 35 minutes ఎగ్జామ్ డ్యూరేషన్ అనమాట. ఓకేనా, నెక్స్ట్ జనరల్, ఎకనామిక్, బ్యాంకింగ్ అవేర్నెస్, కంప్యూటర్ ఆర్ ఐటీ. దీని నుంచి మనకు 60 క్వశ్చన్స్ అడగడం జరుగుతుంది, 60 మార్క్స్. ఈచ్ క్వశ్చన్ క్యారీస్ 1 mark. ఓకేనా, టైమింగ్ వచ్చేసి
25 మినిట్స్ ఉంటుంది. ఓకే, 60 క్వశ్చన్స్కి 25 మినిట్స్ అనేది కేటాయించడం జరిగింది. టోటల్గా ఎన్ని ఉన్నాయి? 200 క్వశ్చన్స్, 200 మార్క్స్, 120 మినిట్స్, 2 అవర్స్ ఇచ్చారనమాట. అండ్ నెగిటివ్ మార్కింగ్ కూడా ఉంటుంది 0.25%. ఓకేనా, అంటే ఒక్క క్వశ్చన్కి ఇదన్నమాట. 4 క్వశ్చన్స్ ఫర్ సపోజ్ 4 క్వశ్చన్స్కి 1 మార్క్ని లెస్ చేయడం జరుగుతుంది. ఓకేనా. నెక్స్ట్ ఆన్లైన్ ఎగ్జామినేషన్లో ఎవరైతే సెలెక్ట్ అవుతారో వాళ్ళు ఫేజ్ 2లో పర్సనల్ ఇంటర్వ్యూకి పిలవడం జరుగుతుంది. పర్సనల్ ఇంటర్వ్యూకి కూడా మార్క్స్ ఉన్నాయి. 100 మార్క్స్కి పర్సనల్ ఇంటర్వ్యూ అనేది జరుగుతుంది. జనరల్ వాళ్ళకు వచ్చేసి 50% మినిమం 50% రావాలండి ఇంటర్వ్యూలో జనరల్ వాళ్ళకి 50% రావాలి ఇంటర్వ్యూలో. ఓకేనా. అండ్ ఎస్సీ ఎస్టీ వాళ్ళకు వచ్చేసి 45% వస్తే సరిపోతుంది ఇంటర్వ్యూలో. ఓన్లీ ఇంటర్వ్యూ గురించి చెప్తున్నాను ఇక్కడ. ఓకేనా. ఓకే, ఈ జాబ్స్కి ప్రిపేర్ అవ్వాలనుకున్న వాళ్ళు వెంటనే టర్నింగ్ పాయింట్ని సంప్రదించండి. ఓకేనా. ఇక్కడ కనబడుతున్న నెంబర్కి ఫోన్ చేసి డీటెయిల్స్ అన్నీ కనుక్కొని మీకు ఏ కోర్స్ కావాలో తీసుకొని ప్రాక్టీస్ చేయండి. ఆన్లైన్ క్లాసెస్ కొరకు ఉత్తమ్స్ అకాడమీ యాప్ని డౌన్లోడ్ చేసుకోండి. ఓకేనా. వాట్సాప్ గ్రూప్లో జాయిన్ అవ్వాలనుకున్న వాళ్ళు కూడా ఈ నెంబర్కి యాడ్ మీ అని మెసేజ్ చేస్తే వాళ్ళ గ్రూప్లో యాడ్ చేయడం జరుగుతుంది. ఓకేనా. ఆఫ్లైన్ అండ్ ఆన్లైన్ టూ కోర్సెస్ కూడా క్లాసెస్ కూడా అవైలబుల్లో ఉంటాయి. టర్నింగ్ పాయింట్ కోచింగ్ సెంటర్ కడపలో హాస్టల్ ఫెసిలిటీ కూడా ఉందండి. ఓకేనా. ఫోన్ నెంబర్కి ఫోన్ చేసి వెంటనే డీటెయిల్స్ని కనుక్కోండి. ఓకేనా. థ్యాంక్ యూ.